ఉల్లిపాయలు జనరల్గా అందరం వాడతామండి. ఎన్నో రకాలుగా వాడుతూ ఉంటాం. ఇటుకు కూరల్లో వేస్తాం, పచ్చివి తింటూ ఉంటాం, లేకపోతే వేయించుకొని గ్రేవీ కోసం వాడుతూ ఉంటాం. కానీ ఇప్పటి వరకు మనం దానివల్ల మనకి ఏమి ఆరోగ్యం ఎలాగ ఆరోగ్యానికి తోడ్పడుతుంది అన్నది ఎవరు పాటించరు. అంటే ఏంటంటే ఏదో ఉల్లిపాయలు దానికి ఒక కూరలో కావాలి, ఒక గ్రేవీలాగా కావాలి అని వాడుకుంటూ ఉంటారు. నేను ఉల్లిపాయల్లో ఏంటంటే దాంట్లో సల్ఫర్ కాంపౌండ్స్ అని ఉన్నాయి. ఆ సల్ఫర్ కాంపౌండ్ ఉండడం వలన దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ వలన ఏమైపోతుందంటే గుండె ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంటుంది. అంటే దానికి బ్లడ్ ప్రెషర్ రానివ్వకుండా, కొలెస్ట్రాల్ లెవెల్ పెరగనివ్వకుండా తోడ్పడుతూ ఉంటుంది. అంటే ఇంకోటి ఏంటంటే ఇందులో వైటమిన్ సి, కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మనకి శరీరంలో ఉన్న ఫ్రీ రాడికల్స్ వస్తున్నటిని ఆ యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోకి శోషణ చెందకుండా అవి దాంతో కలిసి అది విసర్జన అవుతూ ఉంటాయి అన్నమాట. దానివల్ల ఈ ఫ్రీ రాడికల్స్ శరీరం కణాల మీద దెబ్బతీయకుండా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు రానివ్వకుండా చేస్తుంటాయి. అటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఈ ఉల్లిపాయల్లో ఉండడం వలన మనకి క్యాన్సర్ జబ్బు రానివ్వకుండా ఆపుతూ ఉంటుంది అన్నమాట. ఈ ఉల్లిపాయల వలన ఏమైపోతుందంటే అల్జీమర్స్ రానివ్వకుండా కూడా బ్రెయిన్ స్ట్రెంగ్త్ బాగా ఎక్కువ చేయడం వలన వాళ్ళకి అల్జీమర్స్ రానివ్వకుండా చాలా మట్టుకు ఆపుతూ ఉంటుంది. ఎందుకని ఈ ఉల్లిపాయలు అందరూ వాడుకోవచ్చు. కానీ ఒకటి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని చెప్పి కొంతమందికి ఒక రకమైన జబ్బు ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ ఉల్లిపాయలు ఎక్కువ వాడకూడదు, ఉల్లిపాయలు తక్కువ వాడుకోవాలి. కానీ జనరల్గా పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఉల్లిపాయలు వాడడం వలన చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి రెగ్యులర్గా వాడుకుంటే చాలా మంచిది. ఉల్లిపాయలు సరసగా మనం ఏంటంటే రోజు తింటాం. క్యాలిక్యులేట్ చేస్తే జనరల్గా ఏంటంటే సంవత్సరానికి ఒక 20 కిలోలు ఉల్లిపాయల వరకు తింటూ ఉంటాం. ఈ ఉల్లిపాయల్లోనూ ఎన్నో రకాలుగా దొరుకుతున్నాయి మనకి. తెల్లటివి ఉన్నాయి, ఎరుపు రంగు ఉన్నాయి, తర్వాత చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి, బాగా పెద్దవి, బాగా తెల్ల గులాబీ రంగు ఉల్లిపాయలు, ఇలా రకరకాలుగా ఉన్నాయి. అన్ని ఉల్లిపాయల్లోనూ దాంట్లో ఉన్నది సల్ఫర్ కాంపౌండ్స్, బి వైటమిన్స్, వైటమిన్ సి, తర్వాత కొన్ని ఖనిజ లవణాలు అన్నీ ఇంచుమించు ఒకటే రకంగా ఉంటాయి. కానీ వాటిల్లో ఏంటంటే కొన్ని ప్రాపర్టీస్, అది ఆ స్ట్రాంగ్ స్మెల్ కానీ, ఆ ఫ్లేవర్ కానీ అటువంటిలో కొంచెం తేడా వస్తూ ఉంటాయి. ఈ ఉల్లిపాయల్ని సాధ్యమైనంత మటుకు పచ్చివి తినాలి. బాగా ఎక్కువగా వేపి కానీ ఎక్కువగా ఉడకబెడితే అందులో ఈ నీటిలో కరిగే విటమిన్లు కాబట్టి ఇవి చాలా నశించిపోతూ ఉంటాయి. బోన్ డెన్సిటీ అంటే ఎముకలు గట్టితనం పడడానికి చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ గట్టి పడతాయి. తర్వాత క్యాన్సర్ రానివ్వకుండా ఆపుతూ ఉంటుంది. ఈ సల్ఫర్ కాంపౌండ్స్ ఏంటంటే చాలా మటుకు ఫ్రీ రాడికల్స్ని వాటిని రానివ్వకుండా, ఎక్కువగా అవనివ్వకుండా చేయడం వలన క్యాన్సర్ రాకుండా చేస్తూ ఉంది. ఇక జనరల్గా ఏంటంటే ఈ బ్లడ్ ప్రెషరు తగ్గించడం వలన ఏ రకమైన గుండె జబ్బులు రానివ్వకుండా చాలా మటు చిన్నపిల్లలు ఏంటి, పెద్దోళ్ళు ఏంటి, బాగా ఏజ్డ్ వాళ్ళకంటే అందరికీ ఉపయోగపడుతూ ఉంటుంది. ఇలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే రెగ్యులర్గా ఉల్లిపాయలు వాడుకోవచ్చు. దాన్ని ఏంటంటే రిస్ట్రిక్ట్ చేసి కొంతమంది ఏమో తినకూడదు, ఇదేమో మంచిది కాదు అని అనుకుంటారు. అలాగేం కాదు, అందరూ వాడుకోవచ్చు, అన్ని రకాలుగా తినవచ్చు.